ఏసయ్యా నీకు స్తోత్రాలేసయ్యా. రేపు క్రిస్మస్ పండుగ వస్తుంది. అంటే మీ బర్త్డే కదేసయ్యా. మీకోసం నేను చాలా ప్రేమతో డెకరేషన్స్ చేసి రకరకాల వంటలు చేస్తానేసయ్యా. మంచి కేక్ తెప్పించి కేక్ కటింగ్ చేద్దామేసయ్యా. ఒక్కసారి రేపు మా ఇంటికి రండేసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. నా ప్రేమని మీకు చూపించాలనుందేసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హాయ్ దివ్య, హౌ ఆర్ యూ? హ్యాపీ క్రిస్మస్. ఈరోజు నేనేం చేస్తున్నాను తెలుసా? ఏసైని పిలిచాను మా ఇంటికి. ఏసై కోసం నేను కేక్ తెచ్చాను, డెకరేషన్స్ చేశాను, చాక్లెట్స్ తెచ్చాను, చికెన్ బిర్యానీ చేశాను, ఇంకా ప్రాన్స్ చేశాను, ప్రాన్స్ బిర్యానీ చేశాను, ఫిష్ కర్రీ చేశాను, గోంగూరలు, మటన్ అన్నీ చేశాను తెలుసా. ఈరోజు నేను ఏసై కోసం స్వీట్సా, గులాబ్ జాము, రసగుల్లా చేశాను తెలుసా. సరే మరి నువ్వు కూడా వచ్చేసాయి. బాయ్. ఎవరమ్మా, ఏం కావాలి? అమ్మ బాగా ఆకలేస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా, పొద్దున్న నుంచి తినలేదమ్మా. ప్లీజ్ అమ్మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా, చాలా ఆకలేస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా. ఏ పో అమ్మా పో, ఈరోజు మా ఇంటికి ఎవరు వస్తున్నారు తెలుసా? ఏసే వస్తున్నాడమ్మా. ఏసే కోసం ఎంత మంచిగా డెకరేషన్ చేశాను. ఈ టైమే దొరికిందమ్మా నీకు. ఏ పో అమ్మా పో, వెళ్ళు పక్కింటికి వెళ్ళి అడుక్కోపో. ఏసయ్యా, ఏంటేసయ్యా ఇంతసేపు అయింది ఏసయ్యా. ఏసయ్యా ఇంకా రావట్లేదు. ఏసయ్యా మీకోసం చాలా మంచిగా గ్రాండ్గా డెకరేషన్ చేసి అంతా చేశాను ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. కేక్ ఇంకా అవన్నీ వంటలు చేశాను ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా తొందరగా రండి ఏసయ్యా. యేసు నామంలో ప్రార్థిస్తాం తండ్రి, ఆమెన్. ఏంటమ్మా? అక్క వారం రోజు నుంచి ఇదే డ్రెస్ వేసుకుంటున్నా అక్క. నా దగ్గర ఒక మంచి డ్రెస్ కూడా లేదక్క. నీ దగ్గర ఒక పాత డ్రెస్ ఉంటే ఇవ్వక్క, ప్లీజ్ అక్క. ఏంటమ్మా నువ్వు ఊరికే ఈ టైమే దొరుకుతుందా నీకు? రా అమ్మా రా, వచ్చి బట్టలు తీసుకో. నా దగ్గర పాత బట్టలు ఏం లేవు. ఈరోజు ఎవరు వస్తున్నారు తెలుసా మా ఇంటికి? ఏసయ్య. ఏసయ్య అంటే ఎవరు తెలుసా? గ్రేట్ గాడ్, సృష్టికర్త. ఆయన ముందు నువ్వు గ్రాండ్ వెల్కమ్ ఇస్తావా? పో అమ్మా పో, పక్కింటికి వెళ్ళి అడుక్కోపో అమ్మా.
టైం అయిపోతుంది, ఏసై ఇంకా రాలేదు. ఏసైకి నేను ఇచ్చే సర్ప్రైజ్ చూసి షాక్ అయిపోతారు. అక్క బయట పోయి రోడ్డు మీద పడుకోవాలి ఉంటే చాలా చలిగా ఉంది అక్క. ఈ రాత్రి మీ మెట్టు మీద పడుకుంటాను అక్క. పడుకోవచ్చు అక్క మెట్టు మీద? మా మెట్టు దొరికిందా నీకు పడుకోవడానికి? ఈ ఏరియాలో ఏ మెట్టు దొరకలేదా? ఈరోజు అసలు మా ఇంటికి ఎవరు వస్తున్నారు తెలుసా? ఏసే వస్తున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన ఏసే వస్తున్నారు. బస్ స్టాప్లోకి వెళ్ళి పడుకోపో, మంచి ప్లేస్ దొరుకుతుంది. ఇంకెప్పుడు వస్తారో ఏంటో. ముగ్గురు వచ్చారు కదా, కానీ వాళ్ళు అవునమ్మా అమూల్య, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని బైబిల్లో రాయబడి ఉంది కదమ్మా. వాళ్ళకు చేస్తే నాకు చేసినట్లే కదమ్మా. అవునా ఏసయ్య? అయ్యో, నేను ఆ ముగ్గురిని గుర్తించలేకపోయాను ఏసయ్య. సారీ ఏసయ్య. తిట్టి పంపించేశాను ఏసయ్య. సారీ ఏసయ్య. ఇంకెప్పుడు అలా చేయను ఏసయ్య. సారీ ఏసయ్య. రా అమ్మా, భోజనం చేద్దురా. అమ్మా అమ్మ మీ దగ్గర తినడానికి ఏమన్నా ఉంటే ఇవ్వండి అమ్మా. ఏం కావాలమ్మా మీకు? రా అమ్మా, భోజనం చేద్దురా. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. Now bring us some figgy pudding. Now bring